సో స్వేచ్ఛ డెడ్ బాడీ వచ్చింది ఇందాకే. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ జనరల్ సెక్రటరీ మారుతి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. స్వేచ్ఛ గురించి ఏం చెప్తారు సార్? స్వేచ్ఛ మరణం చాలా బాధాకరం. ఒక యాక్టివ్ జర్నలిస్ట్గా 15 ఏళ్ల పాటు ఈ వృత్తిని నమ్ముకొని అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి వచ్చిన అనంతరం ఒక క్షణికావేశంలో తీసుకున్న ఈ నిర్ణయం మా అందరినీ కూడా నిజంగా కలిసివేసింది. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన ముందుగా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తుంది. మెయిన్గా స్వేచ్ఛ ఈ రకంగా తీసుకుంటుంది అనేటటువంటిది ఎవరు కూడా ఊహించినటువంటి చర్య. ఎందుకంటే తను రాసేటటువంటి కవితలు కానీ తను ఎంచుకునే మార్గం కానీ మహిళలను సంఘటితం చేసి ముందుకు తీసుకెళ్లాలనే తన ఆలోచనకు భిన్నంగా జరిగినటువంటి ఉదంతం ఇది. అట్లాంటి సందర్భంలో మేము కూడా ఇంకా అసలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం. ఇది నిజమా కళ, అసలు ఈ రకంగా ఎట్లా జరిగింది, దీనిపైన పూర్తి స్థాయిలో కొంత విచారణ జరగాల్సినటువంటి సందర్భం కూడా ఉంది. ఇప్పుడే పోస్ట్ మార్టం జరిగింది, నిజానిజాలు బయటకు వస్తాయి. ఏదైనప్పుడు కూడా మనకొకటి మాత్రం వాస్తవం, ఆమె ప్రత్యక్ష మరణానికి కానీ పరోక్ష మరణానికి కానీ కారకులు ఎవరైనా వాళ్ళకి శిక్ష పడాల్సింది. అయితే ఏదైతే స్వేచ్ఛ చావుకు గల కారణం పూర్ణచంద్ర అని అంటూ ఉన్నారో, అతను మీడియా ఛానల్స్లో వర్క్ చేయడం కానీ లేకపోతే టీ న్యూస్లో వర్క్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మీకు అతని గురించి ఏమైనా తెలుసా? ఎందుకంటే మీరు కూడా గత కొన్నేళ్లుగా వర్క్ చేస్తూ ఉన్నారు. అంటే నిజానికి వాళ్ళ ఫాదర్ చెప్పినటువంటి విషయంలో భాగంగానే పూర్ణచంద్ర గురించి మనకు వ్యక్తిగతంగా తెలిసినప్పుడు ఇప్పుడు కేసు అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి మనం వ్యక్తుల పేర్లను తీసుకోవద్దు. ఏదైనప్పుడు విచారణ అయితే జరుగుతుంది ఖచ్చితంగా. మీకు ఇంతకు ముందు ఏమన్నా అతని మీద కంప్లైంట్స్? ఎందుకంటే ఆల్రెడీ అతనికి ఎంతో మందితో ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి, మంచోడు కాదు బిహేవియర్ వైజ్ కూడా అని అనేసి అని అంటూ ఉన్నారు కదా. అలాంటప్పుడు మీ దృష్టికి ఏమన్నా వచ్చిందా? ఇట్లాంటి రూమర్స్ మనం కూడా వినడం జరిగింది వాస్తవానికి. అయితే ఒకటి ఏంటంటే నిజాలు నిగ్గు తేలాల్సిందే. ఈ తేలేటటువంటి క్రమంలో వాళ్ళ ఫాదర్ కూడా అంటే స్వేచ్ఛ కూడా కంప్లైంట్ చేసింది ఏంటంటే 3 years నుంచి బాగా ఇబ్బందులు పెడతా ఉన్నాడు. సో అతనితో కొంత విడిపోదాం అనేటటువంటి విషయాన్ని కూడా వాళ్ళ ఫాదర్తో షేర్ చేసుకున్నట్లు ఇప్పుడే వాళ్ళ ఫాదర్ కూడా శంకర్ గారు చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి సందర్భంలో ఏ రకమైనటువంటి మానసిక వేదనకు గురి చేశాడు ఏంటి అనేటటువంటిది కూడా త్వరలోనే కుటుంబ సభ్యులు ఇచ్చే స్టేట్మెంట్స్ పోలీసులు రికార్డ్ చేస్తారు. దాని ఆధారంగా చట్ట ప్రకారం ఈ చర్యలు తీసుకునే విషయంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆ కుటుంబ పక్షాన్ని నిలబడుతుంది. బాధ్యులు పరోక్షంగా కారణమైనటువంటి వాళ్ళకు కూడా చట్టం వర్తిస్తుంది కదా. దాని ప్రకారమే వాళ్ళపైన ఎలా ఎవరో పెద్ద హస్తం ఉంది దీని వెనకాల, డెఫినెట్గా వెనకాల ఉండి చేయించారు, అతనికి సపోర్ట్ ఉంది అని అనేసి అని అంటున్నారు. మరి ఎంతవరకు అది వర్కౌట్ అవుతుంది? నేను అది ముందు చెప్పాను. నేను ఎంత పెద్ద వాళ్ళ సపోర్ట్ ఉన్నా చట్టం అందరికీ సమానమే. మాకు ఆ నమ్మకం ఉంది, మాకు ఆ విశ్వాసం ఉంది. రెండోది ఏంటంటే ఇది ఒక జర్నలిస్ట్ పైన జరిగినటువంటి కుట్రగా మేము భావిస్తాము. డెఫినెట్లీ నేను దీని విషయంలో పూర్తి స్థాయిలో తేలేంత వరకు కూడా వీఆర్ ఆల్వేస్ ఏది వాళ్ళ ఫ్యామిలీతో ఉంటాం. డెఫినెట్లీ వాళ్ళ కూతురు కూడా 14 years చైల్డ్, ఆమె విషయంలో కూడా చూడాలి. అంటే జనరల్గా అంత చైల్డ్ నుండి కూడా ఈ రకమైనటువంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది? ఒక అర్ధగంట క్రితమే రా అమ్మ ఇంటికి నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తాను అన్న స్వేచ్ఛ అర్ధగంటలోనే అంత డ్రాస్టిక్ డెసిషన్ తీసుకుంది. ఎగ్జాక్ట్లీ దీని వెనుక కొంత అనుమానాలు లేకపోలేదు. బట్ మనం ఇప్పుడు ఒక అంచనాకు వచ్చాకంటే ముందైతే ఈ అంత్యక్రియలు జరగాలి, పోస్ట్ మార్టం కూడా జరిగింది, ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తాయి. బయటకు వచ్చే విషయంలో ఎక్కడైనా ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు మా దృష్టికి వస్తే డెఫినెట్లీ మేము ఖచ్చితంగా పోరాటంకి వెళ్తాం. దీని విషయానికి నిజాలు తెలిసేదాకా షూర్గా మనం వాళ్ళతో ఉంటాం. స్వేచ్ఛ ఆత్మకు శాంతి చేకూరేవి, ఆమె మరణానికి కారకులైన వాళ్ళకి శిక్ష పడేంత వరకు కూడా డెఫినెట్లీ మేము వాళ్ళతో. ఎలా ఉండేది సార్? తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది అని చెప్పేసి విన్నాను. నిజమే, తెలంగాణ కోసం తెలంగాణ జర్నలిస్టులను మనం తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం పెట్టినప్పుడు మహిళల తరఫున రిప్రజెంట్ చేసిన దాంట్లో ముందు వరుసలో ఉంది స్వేచ్ఛ. ఆ రోజు ఉండేటటువంటి మహిళా జర్నలిస్టులను కానీ మహిళా యాంకర్లను కానీ కొత్త తరం అంటే ఒక 10-15 ఏళ్ళ క్రితం వచ్చినటువంటి కొత్త తరం యాంకర్లను కూడా సంఘటితం చేసి వాళ్ళందరినీ కూడా ఉద్యమంలో భాగస్వామ్యం చేసినటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి భూమిక పోషించింది స్వేచ్ఛ. అట్లాంటి స్వేచ్ఛ ఈరోజు తదనంతరం కూడా టీయూడబ్ల్యూజేలో కూడా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులో కూడా ఆమె రాష్ట్ర నాయకురాలని క్రియాశీలకంగా పనిచేసింది. ఎప్పుడు మా మీటింగ్లలో అటెండ్ అయ్యేది. ఏదైనా కూడా మహిళా వింగ్కు తన ఒక ఐకాన్గా మోడల్గా నిలబడి అందరినీ ఏకం చేయడం. ప్రధానంగా టూరిస్ట్ ప్లాజా హోటల్లో శిక్షణ తరగతులు జరిగినప్పుడు 250 members బిగ్ ఇది మహిళా జర్నలిస్టులు గ్యాదర్ చేయడంలో కూడా తన వంతు పాత్ర ఉంది. ఆ ట్రైనింగ్ క్లాసెస్ సక్సెస్ చేయడంలో తన వంతు పాత్ర ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి స్వేచ్ఛ గురించి. ఇప్పుడు నిజానికి మేము కూడా ఒక షాక్లో ఉన్నాం. అసలు ఏ విధంగా జరిగింది,
ఎందుకు ఇట్లాంటి డిసిషన్ తీసుకుంది, ఎందుకంటే తనకు వచ్చినటువంటి వాళ్ళ ఫాదర్ శంకరన్న కానీ వీళ్ళది నేపథ్యం కానీ కుటుంబ నేపథ్యం కానీ ఇవన్నీ తీసుకుంటే నిజానికి ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడానికి ఛాన్సెస్ ఓన్లీ 1-2%. అట్లాంటిది అంత రకమైన ఎట్లా తీసుకుంది అనేది కూడా కొంత మాకు అనుమానం. రాత్రి నుంచి మీరు ఇక్కడే ఉన్నారు సార్, ఈ విషయం తెలిసినప్పటి నుంచి కూడా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే అయితే ఆ ఆత్మహత్య చేసుకునే విధానం, ఫ్యాంక్కి హ్యాంగ్ చేసుకునే విధానం కూడా చూస్తే అది ఎక్కడ కూడా తను ఆత్మహత్య చేసుకుందా అన్నట్టుగా లేదు అని అనేసి అని అన్నారు. ఎక్స్పర్ట్స్ని అడగడం జరిగింది, డాక్టర్స్ కూడా. కొన్ని సిమ్టమ్స్ అనేవి కొన్ని సందర్భాల్లో బయటపడవు, ఏది నాలుక బయటకు రావడం కానీ కళ్ళు ఇట్లాంటివన్నీ ఉంటాయండి జనరల్గా. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని కేసెస్లో రాకుండా కూడా ఉండొచ్చు అనేది కొంత డాక్టర్స్ మేము ఆల్రెడీ తీసుకున్నాం, ఒపీనియన్స్ తీసుకున్నాం. ఇది అందుకే నేను చెప్తున్నాను, పిఎం రిపోర్ట్ మన పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది కీలకంగా మారుతుంది ఈ కేసు. చూద్దాం డెఫినెట్లీ. ప్రస్తుతానికి ఏం వచ్చింది సార్, మీరు ఇప్పుడే కానీ వాళ్ళు రివీల్ చేయరు. ఆల్రెడీ హెడ్ ఆఫ్ ది హెచ్ఓడితో మాట్లాడడం జరిగింది. హెచ్ఓడిని మాకు తెలిసి ఆల్మోస్ట్ ఆల్ ఈరోజు ఈవినింగ్ కానీ రేపు కానీ ప్రిలిమినరీగా కొంత చెప్పే అవకాశం ఉంటుంది. దాని తర్వాత రిపోర్ట్ బాడీ మీద కూడా ఎక్కడ స్కార్స్ లేవు. అదొకటి, ముఖం ఒకటి నల్లగా మారిపోయింది. ఇంకా ఏమన్నా తీసుకుందా అంటే ఏదన్నా పాయిజన్ లాంటిది తీసుకుంటే, ఎందుకంటే ఓన్లీ హ్యాంగింగ్ ఉండదు కాబట్టి చూద్దాం, చూసి దాన్ని బట్టి. నేను ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆల్ ఇండియా సెక్రటరీని, అదేవిధంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు. నిజంగా స్వేచ్ఛ మరణం చాలా విషాదకరం. ఆమె ఆత్మహత్య చేసుకుందంటే కొద్దిగా నమ్మలేని పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఆమె గత 15 సంవత్సరాలుగా జర్నలిజం వృత్తిలో పనిచేస్తూ జర్నలిస్టుల కోసం కూడా ఆమె కొంత తాపత్రయం పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో కూడా ఆమె సభ్యురాలుగా ఎన్నికైంది. అటువంటి ధైర్య సాహసం గలటువంటి మహిళ ఆత్మహత్య చేసుకుందంటే కొద్దిగా నమ్మలేని పరిస్థితి. అందుకని ఆమె ఈ పరిస్థితిలో ఎందుకు ఇలా జరిగిందనేది కొంత విచారణలోనే తేలుతుంది. మనం ఆ విషయాలను లోతుగా పరిశీలించడానికి విచారణలోనే తేలుతుంది. కాబట్టి నేను ఇంకొక కోణం వేరే చెప్పదలుచుకున్నాను. ఈ మధ్యకాలంలో జర్నలిస్టులు జీతభత్యాలు లేక చాలా ఇబ్బందుల్లో ఉంటున్నారు. ఆ సమస్యకు వచ్చినప్పుడు చాలామంది ఈ రకంగా ఆత్మహత్యలు చేసుకోవడం కూడా జరుగుతుంది. చాలామంది చనిపోయినారు. అంచేత ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వీళ్ళని ఆదుకోవడానికి ఇప్పుడు రైతులకు బీమా ఇస్తున్నారు. రైతు చనిపోతే ఇమ్మీడియట్గా ఆయన చనిపోయిన 10 రోజుల్లో వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు ఇస్తుంది. అట్లే ఈ జీతభత్యాలు లేక యాజమాన్యాలు సరిగ్గా జీతాలు ఇవ్వకుండా విలేకరులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుచేత ఈ రైతులకు ఇస్తున్నటువంటి బీమా పద్ధతిలోనే జర్నలిస్టులు ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ బీమా సదుపాయం కల్పించి చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులను ఆదుకోవడానికి ఒక 10 లక్షల రూపాయలు లభించే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జర్నలిస్టులను కూడా ఆదుకుంటే భవిష్యత్తులో వాళ్లకు మంచి జరుగుతుందని మేము భావిస్తున్నాం. ప్రభుత్వం కూడా దీని మీద విచారణ జరిపించి ఎవరైనా దోషులు తేలితే వాళ్ళని శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. సో స్వేచ్ఛ ఎంతో ధైర్యంగా ఉండేదని, ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఉమెన్స్ డే అప్పుడు కూడా ఒక కార్యక్రమంలో ఎంతో యాక్టివ్గా పనిచేసిందని, తను ఎన్నో ధైర్యం చెప్పి మోటివేట్ చేసే మాటలు మాట్లాడిందని. అసలు అలాంటి అమ్మాయి ఇలా సూసైడ్ చేసుకుంటుంది అంటే నమ్మలేకపోతున్నాం. కానీ ఏదేమైనప్పటికీ దీని వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కఠినంగా శిక్ష పడేలాగైతే తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ నుంచి మా ప్రయత్నం మేము చేస్తాము అని చెప్పేసి చెప్తూ ఉన్నాం. ప్రస్తుతం ఇది స్వేచ్ఛ ఇంటి దగ్గర పరిస్థితి. ప్రతి ఒక్కళ్ళు కూడా వస్తూ ఉన్నారు. ఎంతో బాధ కలిగించే విషయం ఇది, అసలు నమ్మలేకపోతున్నాము అని చెప్పి తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా జర్నలిస్ట్గా ఉన్న స్వేచ్ఛ ఎంతో ధైర్యంగా ఉండేది. అసలు ఎప్పుడు కూడా ఇంత పిరికితనంతో ఉండేది కాదు. ఎన్నో ఆటుపోట్లు వచ్చినా కానీ ఎంతో ధైర్యంగా ముందరికెళ్ళింది. అలాంటి స్వేచ్ఛ ఇలా చేసుకోవడం మేము జీర్ణించుకోలేకపోతున్నామని ప్రతి ఒక్కళ్ళు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఇందాకే గాంధీ హాస్పిటల్ మార్చురీ నుంచి తీసుకొని రావడం జరిగింది. ఇంకా అసలు
ఏంటి అన్న వివరాలు అయితే తెలియట్లేదు. ఈవినింగ్ వరకు అయితే కనుక డాక్టర్స్ మార్చరీకి సంబంధించి డీటెయిల్స్ ఇస్తాము అని చెప్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు కొద్దిసేపు ఇక్కడ అందరూ సందర్శించిన తర్వాత స్వేచ్ఛ బాడీని గాంధీ హాస్పిటల్లో మెడికల్ స్టూడెంట్స్కి తన బాడీని ఇచ్చేస్తుందన్నమాట. సో అక్కడ స్టూడెంట్స్కి ఉపయోగపడేలాగా తన బాడీని ఉంచడం జరుగుతుంది. థ్యాంక్ యూ.